గీతు హ్యాపీ బర్త్డే గీతమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో జరుగుతున్నాయి. ఇదిగోండి కేక్ అయితే ఇది అనమాట. చిల్డ్రన్స్ అందరు రెడీగా ఉన్నారు. ఇంకా ఏడవా ఇప్పుడు ఎందుకు ఏడమ్మా బుద్ధికి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు అనమాట. ఫస్ట్ ఇప్పుడే చేశాను. సాంబార్ చేస్తున్నాను. స్టోన్ అనేది ఉంటుంది మొత్తం లక్ష్మిలే అనమాట. మరి కొంచెం పెద్ద మంది తేవాల్సింది డాడీ. నేనే మాట్లాడుకోవాలి మన ఇద్దరి గురించి. మన ఇష్టం అంతా అయిపోయిన తర్వాత పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఎక్స్చేంజ్ ఒప్పుకోరు, బట్ మీరు ఒప్పుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇగట్టి ఫ్యామిలీ అందరూ అనమాట. సో ఇంకా తినసామండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రూటీన్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. గీతు హ్యాపీ బర్త్డే. ఇంకా ఈ గీతమ్మ బర్త్డే ఈ రోజు అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాం పంచడానికి. మా ఆయన అయితే అవి పట్టుకున్నారనమాట అన్ని సామాన్లు పెట్టడానికి అన్నట్టు. ఇకండి ఇక్కడ పెట్టారు, కారు తీస్తున్నారు. గీత ఏడ్ చేస్తాను. హ్యాపీ బర్త్డే. ఈరోజు ఎండ ఎక్కిందండి. 2 రోజులు 3 రోజులు బట్టి వర్షం తప్పించి ఏంలే. ఇంకా మా ఆయన అయితే కేక్ డెలివరీ కోసం అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా ఇటు నుంచి స్కూల్కి తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఇక్కడే షాపు. ఇంకా తయారవుతుంది అంటే యాక్చువల్గా వాళ్ళు లేట్ అవుతుంది అన్నారు. 1/2 గంట అవుతుందండి. ఇంకా కేక్ అనేది ప్రిపేర్ అవ్వలేదంట. ఇంకా మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అక్కడ వచ్చేసరికి యాక్చువల్గా టైం వచ్చేసరికి 9కి ఇచ్చేస్తామన్నారు. ఇప్పటికి 10 అవుతుంది. ఇవ్వకపోతే ఎలా చెప్పండి. ఒకసారి లేట్కి చిరాకు వస్తుంది. అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు టైంకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఇస్తామంటే ఇస్తామని చెప్పాలి, లేదంటే ఇవ్వమంటే ఇవ్వమని చెప్పాలి. నాకు అసలు చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్గా ఒక ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత అయితే వచ్చిందండి ఆ కేక్. వచ్చేసరికి 10 మినిట్స్ అన్నారు, 30 మినిట్స్ పట్టింది అనమాట వచ్చేసరికి. చాలా లేట్ అండి, చాలా డిసప్పాయింట్. లేమోనండి స్కూల్కి అయితే వచ్చామనమాట. ఫ్రెండ్స్ ఎవరెవరు అడుగు. ఇంకా గీతమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో జరుగుతున్నాయండి. గీతూ పాప అయితే ఇలా ఏడుస్తుందని నేను అనుకోలేదు. యాక్చువల్గా ఇవన్నీ తనే సర్దింది. మొన్న వీడియోలో కూడా మీతో షేర్ తీసుకెళ్ళిపోతాం. అయితే అంకుల్కి ఇచ్చేద్దాం. మాత్రం వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి నన్ను చూసేమో మేబీ రోజు స్కూల్కి బాగానే ఉంటుందంట. ఇదిగోండి ఇద్దరు ఒకేసారి ఏడుస్తున్నారు అనమాట. ఇదిగోండి కేక్ అయితే ఇది అనమాట. చిల్డ్రన్స్ అందరు రెడీగా ఉన్నారు. ఇంకా గీతమ్మ కేక్ కట్ చేసేయడమే. వెలిగించు. గీతు హాయ్ ఏడు బాబు. ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే గీతు. హ్యాపీ బర్త్డే. ఎక్కడే ఉన్నాను, ఎక్కడే ఉన్నాను. ఇంకా కేక్ ఏడుస్తుంటేనే కోయిపించేసామండి. ఇంకా తర్వాత వచ్చేసరికి తను ఏడుస్తూనే ఉందనమాట. పిల్లలకి పంచడానికి కూడా తను ఇష్టపెట్టుకోలేదు. అమ్మ పద ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ బాగా డెకరేట్ చేశారండి. స్కూల్లో అయితే బయటనే వేశారు. ఒక స్టేజ్ మీద కాదు కానీ టేబుల్ దగ్గర
పెట్టేసి దాని మీద కేక్ పెట్టేసి పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చేసి అలా ఇప్పించడం అంతా బాగానే చేశారండి. టీచర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. చాలా థ్యాంక్స్ టీచర్స్. మంచిగా సెలబ్రేట్ చేశారు. కానీ మా గీతు పాప అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. చాలా బాధ అనిపించింది. సో ఎలాగో ఒకలాగా పనిచేసాం. కానీ టీచర్స్కి ఇచ్చినప్పుడైతే అస్సలు అండి ఏ టీచర్కి కూడా చేతితో తీసుకువెళ్ళి ఇవ్వలేదనమాట. ఇంకా నేను వెళ్ళేసి ఇచ్చాను. వేగంగా పద ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఏడ్చుకొని ఉంది. ఎంతగానో ఏడ్చిందో తెలియదు. నియర్లీ ఒక గంటన్నర సేపు అనుకుంటా ఏడ్చింది కంటిన్యూస్గా. సో ఎలాగోకలుగా ఫాస్ట్గా పనిచేసి వెళ్ళిపోయాం. యాక్చువల్గా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం కూడా దాని అంతా ఏడుపుతోనే ఉందన్నమాట. ఆ ఏడుపు మీరు అలా వింటుంటే మీకు మరీ చిరాకు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ వాయిస్ ఓవర్ అనేది నేను ఇస్తున్నాను అనమాట. అంతేనే. బట్ పిల్లలైతే మాత్రం గీతు మంచిగా ఉంటుంది రోజు. ఆంటీ మీరు ఎందుకు ఇప్పుడు ఏడుస్తుందో మరి మాకు తెలియట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఆ పిల్లలు గీతు ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడిగారు. బట్ నేనైతే వినట్లేదండి. ఆ పంచినప్పుడు మాత్రం కొంచెం కోఆపరేట్ చేసింది. అది కూడా పిల్లలకి పంచినప్పుడే. టీచర్స్కి పంచినప్పుడు అయితే మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదండి. టీచర్స్ పెట్టినా కూడా తినడానికి నచ్చలేదనమాట. లాస్ట్కి దీన్ని ఏడుపు చూసి ఇంకా వాళ్ళ మేడం మంగా మేడం వచ్చేసరికి డ్రింక్ తీసుకొచ్చి కూడా ఇచ్చారు. డ్రింక్ ఏదో తాకు గీతక నోరు ఎండిపోతుంది అని చెప్పేసి. సో అలా జరిగింది స్కూల్లో. అంతా అయిపోయిందండి. స్కూల్లోని పనిచేసి వచ్చేస్తున్నాం మనం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. లిటరల్లీ ఎంత కోపం వచ్చిందో తెలియదండి. ఈరోజు బ్లాగ్ కూడా సరిగ్గా తీయడం అవ్వలేదు. పాప గీతిగా దారుణంగా ఏడ్చిందనమాట. ఇంటికి వెళ్ళిపోదాం. మరి వాళ్ళందరూ అంటున్నారు యాక్చువల్గా మేడం రోజు ఎంత చక్కగా వచ్చేసి ఉండిపోయింది, ఈరోజు మిమ్మల్ని చూసేమో మేబీ మీరు ఇంటికి తీసుకెళ్ళరేమో అనడానికి అని అంటున్నారు అనమాట. మేడం నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను, బాక్స్ తేలేదు, తన బ్యాగ్ తీసుకురాలేదు అని చెప్పాను. అయినా కూడా గీతకి అస్సలు ఉండలేదండి. ఎంతంతగా అది ఏడ్చింది. అసలు కంటిన్యూగా ఏడుస్తూనే ఉందండి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి పంచినప్పుడే కొంచెం కేక్ కట్ చేసిన తర్వాత ఆగిందనమాట. నిజంగా ఇంకేం సెలబ్రేషన్స్ ఇంకెప్పుడు చేయకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. సింపుల్గా ఏం లేదండి, ఒక డ్రెస్ వేసి దాని నోట్లో స్వీట్ పెట్టేసి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి అలాగే పంపించేస్తానండి. ఇంకేం కూడా చెయ్యాలని మూడ్ అయితే లేదనమాట. ఇది 4th టైము మేము ఇలా ఫేస్ చేస్తున్నాము. పిల్లలందరూ ఎలా ఉంటారో మరి మా గీతం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ లాస్ట్ ఇయర్ డ్రెస్ వేసుకొని నేర్చింది. ఈ ఇయర్ డ్రెస్ వేసుకుంది. డ్రెస్కి ఏమి ఆడలేదు. కానీ ఇక్కడ పంచడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందండి. లిటరల్లీ గీతక అసలు నాతో మాట్లాడదండి. నేను కూడా మాట్లాడిన ఇక్కడ నుంచి. గీతు నీకు నాకు కట్టిఫ్ గీతక ఇంకా చాలు, నీ బాధ నువ్వు పడు, నా బాధ నేను పడతాను. కేకు కొనొద్దు. పడుకుంది. నువ్వు ఎందుకు ఏడ్చావు చెప్పు? స్కూల్లో ఎందుకు ఏడ్చావు? ఏటిస్తావు? ఏడవా? ఇప్పుడు ఎందుకు ఏడమ్మా? నీడు బుద్ధికి ఎప్పుడు ఉండాలి? నువ్వు మేడం వద్దంటే ఏడుస్తారు అలాగా. నీకు చెప్పాను కదా అమ్మ తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి. మరి ఎందుకు ఏడ్చావు? మేడం వద్దు నేను తీసుకెళ్ళిపోతాను అన్నాను కదా ఈరోజు. మరి ఎందుకు ఏడ్చావు? ఇప్పుడు నవ్వుతుంది చూడండి. నిజంగా అండి కొట్టేయాలని అంత కోపం వచ్చింది. అంటే అందరికి ఇచ్చాము, పంచేసాము. ఇప్పుడు వచ్చిన బాధ నాకు ఏంటంటే అది నవ్వుతుందనే కదా మేము ఎంత చేసింది. నియర్లీ అది పంచుతాను అన్నది అన్ని కొన్ని సెలెక్ట్ చేసింది, అదే బ్యాగుల్లో పెట్టింది. మేము మురిసిపోయామన్నమాట. ఇదేంటి నా కూతురు ఎంత తెలివైంది, ఈ బ్యాగుల్లో కూడా అదే పేరు చేస్తుంది అనేసి. ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్రేన్స్ అని మేడమ్స్ తీసుకున్నారా? గీత్కి ఇవ్వలేదా? మరి అవుగా నీ ఫ్రెండ్స్ కి అన్ని పంచేసావు. ఇంకెక్కడివి? ఇంకా వచ్చి డ్రెస్ మార్చుకొని పాపకి అయితే ఇంకా పడుకోబెట్టాను అనమాట. చిన్నమ్మకి. పెద్దమ్మ అయితే ఇంకా ఆడుకొని క్రయాన్స్ తో కలర్స్ వేసుకుంటుంది, పెయింటింగ్. సో ఇంకా తన ఇంటికి వచ్చిన సారీ అమ్మ అనుకుని ఎన్నిసార్లు చెప్పిందో తెలియదండి. బట్ సారీ అని చెప్పినంత మాత్రం అయిపోయింది, తిరిగి రాదు కదా. తనకి తెలియదు, చిన్నపిల్ల. బట్ తను అలా అల్లరి పెట్టేసరికి బాగా అనిపించింది అనమాట. అంతే. ఇంకా బట్ కొట్టేది లేదులేండి, ఎందుకంటే ఇది బర్త్డే ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము. కానీ చాలా బాధ అనిపించింది అనమాట లిటరల్లీ. ఇంకా అది కోలుకోలేకపోతాను. అంటే మంచిగా జరుగుతుంది అనుకున్నాం. బట్ తను ఏడ్చేసరికి తను ఏడుపు బాధ అనమాట. ఇది ఏదో పంచాము, ఇంత ఖర్చు అయింది, దాని అంతటికీ కాదండి. ఎంత ఖర్చు అయినా దాని ఆనందం కోసం అని చెప్పేసి మేము చేద్దాం అనుకున్నాము. బట్ అది అలా ఏడిసరికి అయ్యో దీన్ని ఏడిపించడానిక మేము ఇదంతా చేసామన్న గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట. అంతే. సో ఇప్పుడైతే ఇంకా సాంబారు అలా అక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. పప్పు పెట్టాను. ఎక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ భోజనానికి వస్తారు, అందరికీ వంట చేసేస్తాను. సో ఇక్కడైతే కందిపప్పు ఉడికిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి చిక్కుడుకాయ వేపుడు అనమాట. ఫస్ట్ ఇప్పుడే వేసాను.
కూర చేస్తానమ్మా. ఇక్కడ వచ్చేసరికి సాంబార్ కోసం అని చెప్పేసి అన్ని కోసో తెలుసు అని ఇప్పుడు సాంబార్ తాలింపు పెట్టడం ఉందండి. సో ఇది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తాను. మా ఆయన ఇక్కడ బయటకి వెళ్ళి వచ్చారండి. అందుకే నాకు వీడియో చేస్తాను అనమాట. ధరణి ట్రెడిషనల్గా రెడీ అయింది కానీ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకోలేదు. చూసావు కదా అనిపించింది. ఈరోజు ఒక ఛాలెంజ్ చేసిరావు. ఈరోజు అంతా శారీలో ఉంటానండి. అసలు నా వల్ల కాదు. ఆ చీర అయితే అసలు కాదన్న. ఎంత కోటికి కట్ చేసి రేటు గంటకి ఇంకా చిన్నగా కట్ చేస్తే ఇదే అయిపోతుంది. సో ఇప్పుడైతే సాంబార్ చేస్తున్నాను అనమాట. దాట్లేదు వండుతున్నావు. పెద్దది మరి చిన్నవి ఎక్కడ సరిపోతాయి? మన దగ్గర ఉన్నవన్నీ చిన్న చిన్న కళాయిలు. ఇప్పుడు ఎంతమంది? 11 మందికి ఈ సపరేట్ ఉండాలి. సో ఇప్పుడైతే మేము భోజనం చేసేస్తున్నామండి. యాక్చువల్గా వాళ్ళు రాకముందు తినడానికి ఇంకో కారణం ఏంటంటే నాని మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం తినలేదు కదా. మార్నింగ్ టిఫిన్ తినడం అవ్వలేదండి. సో ఈ పనుల్లో బిజీ అయిపోయి ఇంకా మేము ఇప్పుడు తినేస్తున్నాం అనమాట. సాంబారు విత్ చికెన్ ఫ్రై సూపర్ ఉంది, భలే వచ్చింది. ఇంకా మా బావగారాలకు కూడా పిలిచామండి. మళ్ళీ మీరు పిల్లలేదని కామెంట్స్ పెట్టకండి బాబాయ్, ముందే చెప్తున్నాను. పిలిచాము, వాళ్ళకి ఫోన్ చేసి స్పెషల్గా కూడా చెప్పాను వస్తానని అన్నారు. బట్ ఇప్పుడైతే రాలేదు. ఇంకా చూడాలి మరి, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మావయ్య గారు వాళ్ళు వస్తున్నారండి. ఇంకా మా ఆయన అయితే తీసుకురావడానికి వెళ్ళారనమాట. చిన్న పాప కూడా వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా బస్సులో ఉన్నారు. వాళ్ళు వచ్చరికి ఇంకా 1/2 అవర్ పడుతుంది. ఇంకొచ్చారా అత్తమ్మ గారు వచ్చారనమాట. ఏది చింత ఏది వచ్చారు నాన్న? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? తెస్తాను. అత్తమ్మ గారు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. ఇప్పుడే తినేసారనమాట. భోజనం అయిపోయింది. ఇంకా కాసుల పేరు చూడండి. మా అత్తమ్మ గారు మెడకేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఇదే అడిగారు చాలామంది. అక్క డిజైన్ చూపించక్క, ఎంతకు తీసుకున్నావు, ఎన్ని గ్రామ్స్ అయ్యింది అని చెప్పేసి. అలాగే మా అత్తమ్మ గారు మెడలో వేసాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది వచ్చేసరికి మాకు 18 గ్రాములకి వచ్చిందండి. మీదనైతే మల్టీ కలర్ స్టోన్ అనేది ఉంటుంది. మొత్తం లక్ష్మిలే అనమాట. టోటల్ వచ్చేసరికి ఒక 47, 45 లక్ష్మీదేవి వీళ్ళు ఉన్నారనమాట బిల్లలు వచ్చేసరికి. సో అలాగా చిన్నది తీసుకున్నాం షార్ట్ది. ప్రైజ్ వచ్చేసరికి మాకు నియర్లీ 1,40,000 రూపాయలు పడింది అనమాట. వేస్టేజ్ వచ్చేసరికి 14% వేస్టేజ్ అయితే వేశారనమాట. సో నచ్చిందని చెప్పేసి తీసుకున్నాం. యాక్చువల్గా అది వచ్చేసరికి మా ఆయన డ్రీమ్ అండి. ఇగండి బుట్టలు, ఆ కాసుల పేరు, నెక్స్ట్ దానికి లాంగ్ కాసుల హారం ఉండాలని చెప్పేసి అతను ఎప్పటి నుంచో అంటారు. చిన్నది అయింది, ఇంకా పెద్దది ఇంకొకటి ఉందనమాట ఫుల్గా. ఇంకా అమ్మమ్మ గారిలో ఉంది కదా ఈ లక్ష్మీదేవిది, అది కాకుండా టోటల్ లక్ష్ములు అదే. ఇప్పుడు చిన్నది ఎలా ఉందో పెద్దది కూడా సేమ్ వరుసగా ఉన్నది కావాలి. ఇంకా అతను అంటున్నారు అనమాట, నాని ఉన్ను సార్లే నాని అంటారు. దాన్ని కోరికలు కోరుకోవాలి దాన్ని, అప్పుడే మనం దాన్ని అచీవ్మెంట్ చేయడానికంటే మనం కష్టపడతామంట. సో అది ఇంక డాడీ వాళ్ళు కూడా వచ్చారు. ఇది యాక్చువల్గా పడుకొని ఉన్నారండి. నాని నువ్వు డాడీ మరి కొంచెం పెద్ద మట్టి తేవాల్సింది డాడీ, చిన్నవైపోతాయి అవన్నీ. దాన్ని సెడగొట్టడానికి నువ్వే ఫస్ట్ తయారవుతావు. నిజమేనండి, చూడండి ఎంతకు ఒక ప్యాకెట్లు తెచ్చారు దాన్ని. ఓ డాడీ ఏంటాడే అవన్నీ, ఏంటాడే పొలమ్మ. చూసారా ఎన్ని తెచ్చారు తెలుసా లేని. ఇప్పుడైతే భోజనాలు చేస్తాను. ఇప్పుడే వచ్చారు. ఇంకా టైం 4 అయ్యింది. అది 4:15 ఫాస్ట్ అది. చూడండి నాని పడుకొని లేచిపోవా? ఇంతవరకు పడుకొని రండి. ధరని నువ్వు తెల్లారి నుంచి కష్టపడ్డావు కదా, కనీసం పడుకో అని కూడా అనలేదన్నమాట. ఎప్పుడు నాని అంటావా మాట? మా నాన్న రాత్రి గట. మా బావగారు వచ్చారండి. హాయ్ మా అక్క. మరి తీసుకురావాలి కదా, బాగుపోయిన ఇక్కడికి వస్తే సెట్ అయిపోతుండేమో. ఈ జర్నీకి ముందు సెట్ అయిపోతుంది, తేల్చుతుంది ఇక్కడ మనకి. అవునా? లేకపోతే జర్నీ ఎంత భయం అయిపోతుంది అడిగి. మొన్నటి వరకు బాగానే ఉంది, మొన్న 2 రోజులు వార్తలు అయిపోవడం. అక్క కూడా రాలేదనమాట, బాబు అక్క ఇద్దరు రాలేదు. అందుకే నేను వస్తుంది. అందరూ వస్తే బాగుంది, సరదాగా ఉందాం కదా. పిల్లలు అందరూ ఆడుకుందరు. అందరూ ఎప్పుడు కలుస్తారు ఇప్పుడు కాకపోతే. సో ఇక్కడ వచ్చేసరికి చాయ్ పెట్టానండి ఇప్పుడే. మా అమ్మ ఇక్కడ మరుగుతుంది, అందుకు వెయిటింగ్ అనుకుంటా. మరగాలి ఇప్పుడే. సో చాయ్ టైం అయితే అవుతుందండి. ఇంకా డెకరేషన్ చేయాలి.
ఫోన్ ఒకసారి చెయ్యొద్దు, క్లిప్ అందింది లేదు చెప్తున్నా. ఇంకో 2 క్లిప్స్ ఇట్లా అటు ఇటు తిరగడమే సరిపోతుంది, మళ్ళీ నన్ను అంటుంది పడుకున్నాను లేపి తీస్తుంది. ఇప్పుడు ఇదేది బొంగలు వచ్చింది, అలా మిసం తీస్తుంది ఇప్పుడు బొంగలకి. వీటిని ఏంటంటారు మీ ఊర్లో? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే బొంగలు అంటారు ఫ్రెండ్స్. బొంగళ. ఇదిగోండి ఇది మిక్చర్ అనమాట. ఇది ఒక ప్యాకెట్ అండి, కిట్ అనమాట, హ్యాపీ బర్త్డే కిట్ అంట. మేము రిలయన్స్ లో కొన్నాము. యాక్చువల్గా ఎప్పుడు ఎక్కువ బెలూన్స్ కావాలని నేనే అంటాను, బట్ ఈసారి నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే బెలూన్స్ అన్ని మధ్యరాత్రిలో సౌండ్లు వచ్చి పేలిపోతాయి. ఇప్పుడు పిల్లలు లేచుకుంటారు అనుకోండి, నా పని అయిపోతుంది. అందుకే తెలుగు ఉపయోగించి కొన్ని బెలూన్సే తెచ్చాను అనమాట, ఎక్కువ తేలేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ బెలూన్లు ఓదాలి అని అనుకోకండి మీరైతే మాత్రం, ఎందుకంటే అది మధ్య మధ్యలో బెలూన్స్ పేలుతున్నప్పుడు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అందుకోసం ఎంత తక్కువగా ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది. నేనైతే మా ఆయన దారిలో నడుస్తున్నాను అనమాట. అతనికి సింపుల్ సిటీ ఇష్టం అనమాట. ఇంకెందుకు అతని వేలోనే నడిచి మనం కూడా సింపుల్ గా వెళ్దాం అని చెప్పేసి. ప్రేమ, త్యాగం. నాని నాని యాక్చువల్గా ఇంకొకటి నిన్న ఒక కామెంట్ అనమాట చెప్తాను. ధరణి గారు మీ అందరి కోసం ఎంత కష్టపడుతున్నారు కదండి, గడిగడికి ధరణి నువ్వు చిన్నబొడిచినట్టు మాట్లాడకని చెప్పేసి కామెంట్లో మనకి పాజిటివ్గా పెట్టారు. ఇంకా ఇంకేమైనా పొగుడతావా? కానీ ఇంకొకటి నాని అందరికి థ్యాంక్స్ చెప్పు. ఫస్ట్ చెప్తాను, థ్యాంక్స్ చెప్పు. నియర్లీ ఇప్పటికి 25K వ్యూస్ వచ్చాయి నిన్న పెట్టిన వ్లాగ్కి. 300 కామెంట్స్. టోటల్ అందరూ బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే గీత్కా, హ్యాపీ బర్త్డే గీత్కా రసు, హ్యాపీ బర్త్డే గీత్కా రసు. నెక్స్ట్ మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసరికి నీకు గుర్తు లేదన్నావు కదా, వాళ్ళు నయం నాని అక్టోబర్ 12th అని చెప్పేసి నీకు గుర్తొచ్చింది ఇప్పుడు. అయ్యి మరి ఇప్పుడు ఎలాగ నాని తెలిసిపోయింది నీకు? ఏడ్ చేస్తావు మరి? ఏంటి తూతూ మంత్రం అంట. ఆయనకు బెలూన్ ఓదనము రాదంట, మిషన్కి ఎట్టడం కూడా రాదనమాట. బెలూన్స్ అన్ని రూమ్ లో వేస్తున్నాయి. ఎందుకు రాదు అన్నిటికీ నన్ను అంటావు? నేనంటే ఎంత అలుసురా నీకు మీ బావకి. మా గీతం సాయం చేస్తుంది అనమాట. అని నీకుంది నన్ను గాలి. ఇక నిద్ర అన్నదేమో పోటీ మీద ఊదేస్తాను అనమాట. సూపర్ కత్తి. మీరు ఇంకొకటి ఉంది దూదియండి, అలాగే పొగుడుతాను. ఇలాగే సింపుల్గా అండి, ఇది ఒకటే పెట్టాము అంతే, సింపుల్గా అమ్మా, మరి ఈక్వేట్ చేయట్లేదు. సో ఇగోండి బెలూన్స్ కట్టాను అనమాట. ఏంటయిందంటే మాకు కామెడీ కాదు కానీ మా ఆయనకి చదువు కూడా రాదండి. వచ్చి బయటకు వెళ్ళి రిలయన్స్ లో కొన్నప్పుడు హ్యాపీ బర్త్డే ఇదంతా కొన్నాము. ఇది వచ్చేసరికి ఇందులో హెచ్ లేదండి, మిస్ అయిపోయాం. నాని బర్త్డే స్పెల్లింగ్ రాకుండా ఎవరు ఇలా ఉంటుందండి మా ఆయన ఉంటుందండి. ఇలాగే కట్టేస్తాను అనమాట. మరి హెచ్ లేకపోతే బర్త్డే కట్టడం మానేలేం కదా, కట్టేస్తాను. హెచ్ సైలెంట్ అండి, ఇక్కడ సైట్ వర్డ్స్ అన్నమాట. నువ్వు నేనే మాట్లాడుకోవాలి మన ఇద్దరి గురించి. మనం అంటించు ఒక్కొక్కటి అంటేస్తే అలాగే ఉంటుంది. అన్నిటికీ తగ్గులాడుతుందండి. మా ధరణి అమూల్యమైన షాపింగ్ తో అదగొట్టుకుంటుంది. ఒకటుంటే ఒకట్లేదు, ఒకటి ఏమి ఇస్తావు? అడగాలి, అన్న చెప్పలేదు. ఈయనండి ఇప్పుడు ఏదో పారేసి మాయ చేస్తారు, నా మీద ఆడిపోసుకుంటారు. జీవితం లేవలేని డెకరేషన్ అవును అని అందుకే ఇలా కొన్నాయి. మా ఆయన డోర్ కట్టలు కట్టేస్తాడు. అయిపోయండి బెలూన్స్ అన్ని ఇవే అనమాట, సింపుల్గా. మరి ఏం తెచ్చుకోలేదు, చాలండి ఇంకెందుకు ఎక్కువ.
సో సింపుల్గా ఇలా చేస్తామండి డెకరేషను. ఇప్పుడు ఒక టేబుల్ వేసి కేక్కి పెట్టేద్దాము. నాని గ్రేట్ లవ్ సింబల్ వేస్తున్నావు నాని. మళ్ళీ ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6:15 అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది అనమాట. యాక్చువల్గా గీతమ్మ అయితే నేను అప్పుడు ఎంచి డ్రెస్ ఒకటి తీసుకుంది. అది సస్పెన్స్. ఓకే 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 సస్పెన్స్ మీకు చూపించలేదు అని అన్నాను కదా. ఆ డ్రెస్ వచ్చేసరికి వేసిందండి. వేసి వెంటనే నాకు గుచ్చేస్తుంది, నాకు ఈ డ్రెస్ వద్దని చెప్పేసి అల్లరి పెట్టింది అనమాట. వెంటనే ఆ సిస్టర్కి ఫోన్ చేస్తే ఇంకా మారుస్తానన్నారా ఎంలాకి, లేదంటే గొప్ప ఇబ్బంది అయిపోదును. ఇంకా తను ఏననిసింది, ఇంకా తీసుకువెళ్ళారనమాట డ్రెస్ చేంజింగ్ కోసం. ఇలా ఉంటుందండి. ఇంకా నాకు అంతా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఈరోజు మార్నింగ్ కూడా చాలా డిసప్పాయింటెడ్, అలానే ఇప్పుడు కూడా చాలా డిసప్పాయింటెడ్. సో నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట. వస్తే కేక్ కట్ చేసేసి సింపుల్గా ఇంకా రెస్ట్ తీసేసుకోవడమే, ఇంకేం లేదు. ఇంకెప్పుడు ఏ ప్లానింగ్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఇంకెందుకని చెప్పేసి ఈ డ్రెస్ వేసేసానండి సింపుల్గా. అంతే, ఒక్కొక్కసారి సింపుల్గా ఉండాలి అని అంటారు మా ఆయన, ఎందుకు అని ఇప్పుడు అర్థమైందనమాట నాకైతే మాత్రం. నిజంగా మరి అతను అనడం వల్ల అలా తయారయ్యారు పిల్లలు, లేదా వీళ్ళు పుట్టుకతోనే ఇంతే అనేసి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు. అందరూ పిల్లలు మంచిగా గ్రాండ్గా రెడీ అవుతారు, నా పిల్లల్ని కూడా నేను రెడీ చేయాలి అనుకున్నా కూడా ఎప్పుడు అవ్వదండి. అందరూ ఏమనుకుంటారంటే నేను పిల్లల్ని రెడీ చేయను, మంచి మంచి బట్టలు వేయను అని అనుకుంటారు. బట్ మేము వెయ్యాలన్నా కూడా పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి. సో వాళ్ళని ఏడిపించుకొని హింసించుకొని ఇంకా వేసే బదులు ఇంకా సింపుల్గా ఉండడం అని ఈ రోజు నేను తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చేయనని ఫిక్స్ అయిపోయాను కూడా. ఇలా ఉంటుందండి మాతోనే. ఇంకా లెనీషా పాప మాత్రం బుద్ధిగా రెడీ అయ్యింది. లెనీషా గుడ్ గర్ల్ అనమాట. లెనీషాకి నేను ఏమన్నా గీతిక కోసమే మాట్లాడుతున్నా. గీతిక లెనీషా కొత్త డ్రెస్ అనమాట ఇది. వావ్, అసలు లెనీషా డ్రెస్ చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంత బుద్ధిగా వేయించుకుంది తెలుసా. లెనీ పాప గుడ్ గర్ల్ కదా కదా. ఇలా అక్కే అల్లరి పిల్ల. సో డ్రెస్ చేంజింగ్ కోసం వెళ్ళారు, మేమైతే ఇలా రెడీ అయిపోయామన్నమాట సింపుల్గా. గీత్గా చేంజ్ చేసుకుంది డ్రెస్. ఇదిగోండి ఈ డ్రెస్ ఎంచుకుంది అనమాట. ఇది కూడా బాగానే ఉందండి, పార్టీ వేర్ టైప్ ఉందనమాట, బాగుంది. ఎవరు కొన్నారు? నేను కొంటా తాతీకి ముద్దు పెడతాను. బాగుంది నాన్న, డ్రెస్ బాగుంది. ఇంకా అక్కడ వీళ్ళు ఏం చేయించారంటే వాళ్ళైతే అక్కడే డ్రెస్ చేయించుకొని వచ్చారు. అవును మార్చం. ఓకే, ఆ సిస్టర్ యువతి ఫ్యాషన్ సిస్టర్ వచ్చేసరికి ఇంకా గీత్కకి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారంట. ఏంటన్నా డ్రెస్ రివీల్ చేయలేదు? రివీల్ చేసి ఉంటే చెప్పు. మా ఆయన తెలివైన వాళ్ళండి, అందుకే రివీల్ చేయలేదు. కానీ ఆ డ్రెస్ చాలా బాగుంది కదా నాని. యాక్చువల్గా అది ఎంచుకుందండి, మళ్ళీ వద్దనేసింది. 3 ఆఫ్ అయిపోయి పోలే అదొకటే. ఇదేనా బాగానే ఉంది డ్రెస్. ఇదేదో అప్పుడే ఆ రోజు ఎంచుకోవచ్చు కదే. పప్పుల్సా. ఇంకా కేక్ కటింగ్ చేయాలండి పక్కింటి ఆంటీకి, మీదింటి ఆంటీకి పిలిచాం. ఇక్కడ ఎవరు మాకు తెలియదు అనమాట. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు కూడా ఇంకా బ్యాంక్ వాళ్ళందరూ ఉన్నారనమాట. అందరికీ సాటర్డే టైము, ఎవరు వీకెండ్స్ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కదా నాని. సో మేము పెద్దగా ప్లాన్ చేయలేదు కాబట్టి ఇంకెవరికి చెప్పలేదు. 4th తెచ్చావా? కేక్ పెట్టి గీతు తినేస్తుందా కట్ చేసి? ఏటే వెళ్ళు గీతు రెడ్ వెల్వెట్ కేక్ తెచ్చుకున్నావా? గీతిక ఉండు వెలిగిద్దాము. లేనిష్ పడుకొని తెచ్చిన వద్దులే రాదర్శ పడుతుంది. హ్యాపీ బర్త్డే టు యు. గీత హ్యాపీ బర్త్డే. గీత ఇటు చూడు, హ్యాపీ బర్త్డే. అది కాదు చెప్పవా? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గీతమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ.
చిన్న బొట్టు పెట్టేస్తా ఫస్ట్. మళ్ళీ ఇంకెట్టలేదు ఓకే వదిలే బొట్టు పర్లేదు అక్కడ లేదు. చాలే. హ్యాపీ బర్త్డే నమస్తే గీతమ్మా నువ్వు కట్ చేసేస్తావా? ఇలా కట్ చేయదు, ఇలా కట్ చేయి. ఇంకా మళ్ళీ నీ పాప పడుకుందండి, అందుకే తీసుకురాలేదు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అమ్మ తెచ్చేస్తే బాగున్నా. ఇంకా ఇది ఉందా? అన్నట్టుంది, మొత్తం తనే కట్ చేసేస్తా. ఓకే చిన్న మొక్క చెయ్య చిన్న మొక్క. ఓకే, చాలు చాలు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే గీతమ్మా. థ్యాంక్ యూ. చిన్న 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 ఆదాలు తినిపిస్తారు అందరికీ తినిపిస్తారు. హ్యాపీ బర్త్డే. నాకు తినిపించు. ఉండు ఉండు. ఉండు, అది కాదు. దావగారు అమ్మ పిచ్చా ఫస్ట్. మరి రోజు చాక్లెట్ ఇచ్చేది కదా. ఇది కేకు ఎగ్గుదా లేదు, Eggless. ఈరోజు egg. Saturday కదా, eggless cake. హ్యాపీ బర్త్డే ఒక ఈ ఫ్లేవర్కి ఎగ్ ఉండదు. మిగతా అన్నిటికీ egg ఉంటుందని చెప్పేసి ఇదే చేసేవారని పిలిచావా అన్నికి? ఆగు ఆగు ఆగు. ఐదుగురు ఉన్నారు. నిలబడి నిలబడి నిలబడి. అది అందుకే నన్ను పిలిచి ఇక్కడైతే లెనీషా పక్క కూడా మొత్తం అయిపోయినాక లేచిపోయిందండి. ఇంకా కేక్ తినిపించుకుంటాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నువ్వు తినేస్తావా? చెల్లి పెట్టి ఈసారి పెట్టు. చాలా అది అది పెట్టి పెట్టి ఫోటో తీస్తున్నా ఫోటో పెట్టినా అది ఇంకా ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయండి. ముందంతా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది కానీ బర్త్డే అప్పుడు మాత్రం తను కొంచెం యాక్టివ్ ఉండడం వల్ల హ్యాపీనెస్ వచ్చింది అనమాట. అది అనమాట మళ్ళీ ఈ రోజు మా శారీ బర్త్డే. కట్టుకోలేదని చెప్తే కామెంట్స్ పెట్టకండి. సో తన ఈ డ్రెస్ అయితే మొన్న మేము మధు బొటిక్ లో తీసుకున్నామని చెప్పాను కదా, మధు అక్క బొటిక్ లో. ఇది కూడా కొత్తదేనండి, అందుకోసం వేసేసుకున్నాను. యాక్చువల్ గా చెప్తున్నా కదా, గీతం అలా డిసప్పాయింట్ చేయడం నాకు కూడా మనసు ఏం బాగాలేదు. అంటే ఎలా ఉంటుంది అంటే అంతా రెడీ అయిపోయి లాస్ట్ మూమెంట్ లో ఒక డ్రెస్ దగ్గర అలా చేసేసరికి ఇంకా మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అంతే, అసలు కేక్ ఇంకా కట్ చేయాలని మూడు కూడా లేదు యాక్చువల్గా. బట్ అన్ని రెడీ చేసుకున్నాం, అందరూ వచ్చారు కదా అని సరదాగా మళ్ళీ చెప్పేసి. ఆ షాప్కి వెళ్ళి దాన్ని ఎక్స్చేంజ్ చేసేసి సింపుల్ గా తనకు నచ్చింది మెత్తగా తీసుకొని వచ్చేసి నిజంగా సిస్టర్ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి యువతి ఫ్యాషన్ సిస్టర్ కి మాత్రము. ఎందుకంటే ఎవరు ఒకసారి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఎక్స్చేంజ్ కి ఒప్పుకోరు, బట్ మీరు ఒప్పుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, గ్రేట్. అంటే మన వీడియోస్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు, నేను అదే చూస్తున్నారు అనే చెప్పాను కాదు చాలా కానీ thanks అండి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒకసారి మనం ఇంటికి ఇలా వచ్చేసి ఓపెన్ చేసి వేయడానికి ట్రై చేసాం లేదా ఇంకా ఏడు మొదలు పెట్టింది. ఇంకా ఆ బతిమలాడం ఆ లేదు, మూమెంట్ గంట మాకు వీడియో వరకు క్యాప్చర్ చేయాలన్నా వీడియో తీయాలన్నా అసలు మాకు మైండ్ మైండ్ మా పనిచేయదు. ఇంట్లో లేదు. గంట సేపు మనం దాన్ని రిక్వెస్ట్ చేసాము, అందరూ అన్ని ఇంట్లో కొంటామని వాళ్ళందరూ చెప్పాము అక్కడికి, తనకు ఇష్టమైనవన్నీ తెప్పిస్తా ఉన్నాం. బట్ యాక్చువల్గా ఇంకొకటి కూడా ఒక 4-5 గిఫ్ట్స్ అరేంజ్ చేద్దాం అనుకున్నాం అనమాట. తను అంతా మూడ్ ఆఫ్ చేసిన రెండు తర్వాత గిఫ్ట్లతో సరిపెట్టాం. స్లైమ్ ఒకటి చిన్నది కొన్నారు అంతేనే. ఇంకా యాక్చువల్గా తను బాగుంటే శాండ్ అవన్నీ కొనేసి దానికి ఇష్టమైనవన్నీ గిఫ్ట్ లాగా Stand పెట్టేసి అడిగాను, ఇచ్చుకున్నాం. లేదు షాప్ లో. అడిగావా? ఓకే ఓకే, చాలా అయింది. ఎనీవే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. హ్యాపీగా అలా అయిపోయిందండి. గండి డెకరేషన్ లో ఉందనమాట. సో ఇది ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయనండి. ఇంకా అసలైంది ఉందనమాట మన డిన్నర్ పార్టీ. సో బయటకి వెళ్ళేది ఉంది. సో బయట డిన్నర్ ప్లాన్ చేసామన్నమాట. వెళ్ళి చక్కగా తినేసి వచ్చేయడమే. సో అది అప్డేట్. ఏంటి మామయ్య అన్నాడు. అన్నారండి వీళ్ళు. ఎవరన్నారు? మామ ఏమన్నారు? ఇంకా గీతమ్మకి వచ్చేసరికి వాళ్ళు ఇడ్లీ తాత గిఫ్ట్ ఏంటి ఇచ్చాడే? గీత
ఏట్టుకున్నారే ఒకటి తెల్లరి బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చారండి. అవన్నీ కాకుండా ఇంకా వాళ్ళ తాతయ్య అయితే 5,000 రూపాయలు దానికి ఇచ్చారనమాట ఈ సంవత్సరం. ఈ బిస్కెట్లు చాక్లెట్లతో పాటు 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారనమాట. కవర్ పెడతాను. గీతు తాత ఇచ్చిన డబ్బులకి ఏటు కొనుక్కుంటువే, నాకు ఇస్తావా? ఎప్పుడో ఖర్చు అయిపోయినాయట. ఏటుకొన్నావే గీతక? స్లైమ్ కొనుక్కోనవా 5,000 పెట్టి? బర్త్డే గిఫ్ట్ కింద 5,000 ఇచ్చారనమాట వాళ్ళ తాతయ్య. మొన్నేనండి 2 రోజుల క్రితమే ఫోన్పే చేస్తారు నాకు. ఈ ఫోన్పేలు వచ్చిన తర్వాత భలేగా ఉంది. ఏది అవసరం వచ్చినా కూడా వెంటనే ఫోన్పేలు కొట్టేయాల్సి వస్తుంది. డిన్నర్ పార్టీ కోసం ఇక్కడికి వచ్చాను. రాజేష్ గ్రాండ్ అంట. ఇంతవరకు ఎప్పుడు మా ఆయన ఈ ఏరియాలో నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో తెలియదు. లోపలికి అయితే ఎలా అవుతాను రండి అందరూ. ఫస్ట్ టైం అండి నర్సీపట్నం వచ్చి 1.5 year అవుతుంది అనమాట. ఇదే ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ కి రావడం. ఇగండి ఫ్యామిలీ అందరూ అనమాట. పుట్టిదాన్ని కదండి, అందరం ఒకే ఫ్రేమ్ లో కనిపించలేకపోతే మొత్తం అందరం ఒకే దగ్గర కూర్చొని ఇంకా డిన్నర్ పార్టీ అనమాట. హట్లకు వచ్చినంత వరకు ఒక టెన్షన్, హట్లకు వచ్చిన తర్వాత ఏటి ఆర్డర్ ఇవ్వాలో తెలియక మెనూ కార్డు చూసుకొని పిచ్చి పిచ్చిగా అయిపోయి ఏటి ఇవ్వాలో అర్థం కాక అదొక టెన్షన్ అనమాట. ఆదివారం కూడా నీకెందుకు ధరనే నేను చికెన్ బిర్యానీ తినేస్తాను. ఆదివారం బర్త్డే పెట్టాలి, శనివారం పోనీ రేపు పెట్టేది నిన్న ఎవరు వద్దన్న రేటు అంతే కదా. రేపు పెట్టు. ఆర్డర్ ఇద్దామంటే శనివారం అంటాం. ఎగ్ బుర్జీ తినకూడదు నేను శనివారం. శనివారం ఎగ్ బుర్జీ అమ్మ శనివారం కాదు, ఆ రోజు లక్షవారమో శుక్రవారమో. శనివారం తిన్నా మరో శుక్రవారం. మష్రూమ్ మంచూరియా అనమాట. ఫస్ట్ అయితే మా బావగారు నేను గార్లిక్ నాన్ ఒక మొక్క, బటర్ నాన్ ఒక మొక్క సర్దుకుంటాను అనమాట. మంచిగా 3 రకాల కూరలు అండి. ఏడు తీయాలి, మిరపకాయలు కాదు అవి. ఇవి చప్పటి తీనా ఇదైనా నేను ఇస్తాను. ఫోన్ తిను, చప్పటి తిను. ఇక్కడైతే గార్లిక్ నాను, బటర్ నాన్లు, పుల్కాలు అన్నీ. ఏటైందా ప్రమోషన్ సార్? పౌచ్ లేదు నాన్న, పారిసేవు నువ్వే. రేపు తెస్తావా? సో ఫైనల్ గా ఫుల్ గా తినేసినామండి. ఇప్పుడైతే ఇంటికి ఏటంటారు? ఎవరు అడిగారు వీడియో. సో ఇంకా తినేసామండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదే ఫస్ట్ టైం అనమాట నర్సీపట్నంలో ఇక్కడికి ఈ హోటల్కి వచ్చాము. ఫేమస్. ఇది ప్రమోషన్ కాదండి, మాకు అది బిర్యానీ కూడా ఫ్రీగా ఇవ్వాలి. మేము తిండి సేపు కొనుక్కోండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. అది చెప్తాను. అరే ఆదర్శ్ నీకు ఒకటి చెప్తాను. నాకు గొంతు నొప్పి కొంచెం మెడికల్ షాప్ దగ్గర 2 టాబ్లెట్లు మదర్ ఫీడింగ్ ఇస్తుంది. గొంతు నొప్పి టాబ్లెట్లు అడుగు తెచ్చి బావగారు వాళ్ళకి పని చెప్పాను. కూల్ డ్రింక్ నిజంగా షూట్ కోసం మా ఆయన మాకు వాళ్ళకి కావాలంటే మళ్ళీ టైం ఎంత అని తెలుసు? రాత్రి 10 అయిందండి. మాతో ఇలా ఉంటాయండి ఎఫెక్ట్స్. కానీ నా మూతిని ఎందుకు ఇలా చేసావు? నా మూత అలా కావాలి వాళ్ళకి. అంటే భర్త మూతి మీద కొడితే భార్య ముఖం మీద కొడుతుంది. కష్టాలండి నిజంగా. ఏది ఈజీ కాదండి. రూపాయి సంపాదించాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది కదనండి. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రూపీ. చూడైతే కంప్లీట్ అయిపోయిందండి. 10:15, 10:30 అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంది. పిల్లల్ని పట్టుకోబెట్టాక ఎడిటింగ్ చేయాలన్నమాట. సో నైట్ అండి, టైము మార్నింగ్ కాదు. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా వ్లాగ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.